సో మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే హీరోగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు ఇంతకు ముందు ఏం చేశారు? ఇంతకుముందు నేను అమెరికాలో ఉంటానండి. నేను ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్, కానీ బిజినెస్ కూడా చేస్తాను యూఎస్లో. కానీ ప్యాషన్ వర్క్ వచ్చినప్పటికీ నేను పైలట్ కూడా. ఓకే. ఐ డిడ్ లైక్ 9 years ప్యాషనెట్ ఫ్లయింగ్, అంటే హాబీ కోసం. అండ్ ఐ హ్యావ్ డన్ లైక్ 900 times ల్యాండింగ్స్, 4.5 hours ఫ్లయింగ్ చేశాను. ఐఎమ్ లైసెన్స్డ్ ఫెడరల్ ఏవియేషన్ లైసెన్స్ హోల్డర్. ఓకే. సో మరి ఇటువైపు సినిమా వైపు అనేది చాలా డిఫరెంట్. పైలట్ ఐటీ వైపు, మీరు ఎన్ఆర్ఐ అంటే మరి ఇటువైపు ఎందుకు మళ్ళీంది, సినిమా వైపు ఎందుకు వద్దామని అనుకున్నారు? నేను చాలా మందిని చూశానండి పైలట్లని, యాక్టర్లుగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టర్ అవ్వాలని ఉంది. సో నా ఫ్లయింగ్ జర్నీలో చాలా మందిని చూసాను. హాలీవుడ్ యాక్టర్స్ని చూశాను, ఇంకా మన ముల్లపూడి వరా గారు కూడా పైలట్ అని విన్నాను. మన ఇంకా హాలీవుడ్లో అయితే జాన్ ట్రావోల్టా ఉన్నారు, టాప్ గన్ హీరో అండి. చాలా మంది ఉన్నారు, అందరు ఉన్నారు, నేర్చుకుంటున్నారు. సో ఇది నా ప్యాషన్ని, ఎంత కష్టమైతే పైలట్ అవ్వడం చాలా కష్టం, ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ కదా అని చాలా ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ని నేను ప్రిపేర్ చేసుకుంటూ, మెంటల్గా ఆ డ్రీమ్ని పదిలిపరుచుకుంటూ, నా మెంటల్ ఎనర్జీని, నా ఎమోషన్ని, నా తలక ప్యాషన్ని కాపాడుకుంటూ, మనీ కూడా ఒక వైపు నుంచి దానికోసం సపరేట్గా సేవ్ చేసుకుంటూ, ఒక సినిమాకి ఎంత కావాలని క్యాలిక్యులేట్ చేసుకుంటూ, చాలా కథలు వింటూ. సో ఈ రెండు నాకు చాలా ఇష్టం. సో నేను లైఫ్ లాంగ్ చేసేవి ఏమైనా ఉన్నాయి రెండు అంటే ఫ్లయింగ్ అండ్ యాక్టింగ్. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రొడక్షన్, ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఇవన్నీ మీకు కొత్త. స్క్రిప్ట్ వినడం, ఈ ఆడియన్స్కి ఏది నచ్చుతుంది అని జడ్జ్ చేయడం, మీకు ఇవన్నీ కొత్త. కానీ ఈ స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు ఆడియన్స్కి ఈ స్క్రిప్ట్ నచ్చుతుంది, ఇంత కాంపిటీషన్లో మనకి ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హెవీ కాంపిటీషన్ ఉన్నాయి. సో ఈ స్క్రిప్ట్ ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతుంది అంటే ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ అని మీరు నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో అందరూ సన్ ఆఫే. సన్ ఆఫ్ విజయ్ అవ్వచ్చు, సన్ ఆఫ్ ప్రసాద్ అవ్వచ్చు. మా అమ్మ పేరు విజయ్, మా నాన్న పేరు ప్రసాద్. సో ప్రతి ఒక్కరు సన్ ఆఫే. సో సన్ ఆఫ్ అనే టైటిల్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. సో సన్ ఆఫ్ అనే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్, అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అనిపించింది ఫస్ట్. ఒక యూనివర్సల్ పాయింట్. అయితే కొత్తగా చెప్పాలి, ఏం చెప్పాలి? చాలా సినిమాలు వచ్చాయి కదా, నాన్న హీరోగా చేయడం చాలా వచ్చాయి. నాన్నకి ప్రేమతో, సన్ ఆఫ్, రఘువరన్ బీటెక్ అట్లా వచ్చాయి కదా. ఇందులో ఏంటి కొత్తగా అనేది ఆడియన్స్ చూడాలి స్క్రీన్ మీద. బట్ ఒక కొడుకు తండ్రి మీద తింగరితనంతో కేసు వేస్తాడు, వాళ్ళ నాన్న వాడికి టార్చర్ పెడుతున్నాడు అని. మీరు అది టీజర్లు చూసారు, మీరు టీజర్లు చూసారు కదా. అసలు మా నాన్న మీద ఎంత టార్చర్ పెడతా తెలుసు అని అడిగాం కదా. సో ఆ విధంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని నేను నమ్మాను. నా జీవితానికి పర్టికులర్గా నాకు కనెక్ట్ అయింది. నేను కూడా మా నాన్నగారికి చిన్నప్పుడు పెద్ద పెళ్లిలో పెద్ద గొడవ చేస్తే కేసు వేయలేదు, కానీ నా ఆస్తి నాకు ఇమ్మన్నా. అంటే పబ్లిక్ కేసు అనుకోండి, కోర్టు కాదు కదా. అందరు నవ్వారు, వీడికి ఎలా కాదు హాస్టల్లో పెట్టాలి వీడికంటే, విజయవాడలో తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు. ఇది నిజంగానే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద కనెక్టెడ్, కంప్లీట్లీ కనెక్టెడ్ యాక్చువల్గా. సో మా నాన్న నన్ను హాస్టల్లో పెట్టి బాగు చేశారు, ఇందులో మా నాన్న ఏం చేశాడని చూడాలి. అంటే మేము టీజర్ చూసినప్పుడు కూడా ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే మాకు ఉంది.